హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకున్నా. మా స్వామి శబరిమలకి పోయే వీడియో. ఓం ఎదుకుల వీరుని శరణమయ్యప్ప ఓం మామలయ వాసని శరణమయ్యప్ప ఓం షణ్ముఖ శోధరణి శరణమయ్యప్ప ఓం వేదాంత రూపని శరణమయ్యప్ప ఓం శంకర సుతని శరణమయ్యప్ప ఓం శత్రు సంహరణి శరణమయ్యప్ప ఓం సద్గుణమూర్తయి శరణమయ్యప్ప ఓం పరాశక్తి శరణమయ్యప్ప ఓం పరతత్పరణి శరణమయ్యప్ప ఓం పరం జ్యోతి శరణమయ్యప్ప ఓం సకలకల వల్లభని శరణమయ్యప్ప ఓం లోకరక్షకని శరణమయ్యప్ప ఓం అమిత గుణకరణి శరణమయ్యప్ప ఓం అలంకార ప్రియని శరణమయ్యప్ప ఓం కనిమారై కప్పోని శరణమయ్యప్ప ఓం భువనేశ్వరిని శరణమయ్యప్ప ఓం మాతాపిత గురుదైవమై శరణమయ్యప్ప ఓం స్వామియన్ పొంగోమి శరణమయ్యప్ప ఓం అలదా ఓం శబరి పీఠమి శరణమయ్యప్ప ఓం శనింగుత్యాలై శరణమయ్యప్ప ఓం భస్మకులమే శరణమయ్యప్ప ఓం పదనెట్టెంబడికి అధిపతి శరణమయ్యప్ప ఓం నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం కర్పూర జ్యోతి శరణమయ్యప్ప. స్వామి కొండకెళ్తున్నాడు. ఈ 48 రోజుల దీక్ష అయిపోయింది. స్వామి మాలేసుకునేటప్పుడు నన్ను అడిగాడు, నేను మాలేసుకుంటున్నాను అని. అయితే నేను చేయగలనా అని నాకు భయమేసింది. అంటే 48 రోజులు స్వామితో పాటు నేను దీక్ష చేయాలా? అంటే స్వామి లేకముందే నేను లేచి ఇల్లంతా శుభ్రం చేసి తడిబట్ట ప్రతిరోజు పెట్టాలా? తలస్నానం చేసి భిక్ష చెయ్యాలా? మళ్ళీ బాత్రూమ్ ఏమన్నా పోయినా కూడా మళ్ళీ తలస్నానం చేయాలా స్వామికి? స్వామి చేయాలా, నేను చేయాలా? ఇది చేయగలనా అనిపించింది. ఎట్టో నేను చేసేసాను. అయితే అయ్యప్ప స్వామి పీట పెట్టినప్పుడు, పటం పెట్టినప్పుడు పూజ కంటిన్యూగా చేయాలా? పూజ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. స్వామి అట్ట బెంగళూరు వర్క్ మూల్యంగా పోతే నేను బాబు చేసేది, వాడు నాతోటి శరణం చెప్పేది. నాకు అప్పుడు అనిపించింది, అంటే పిల్లలు మనం చెప్తే ఏదైనా ఆలకిస్తారు, వినగలరు అని అనిపించింది. నేను శరణం చెప్తా ఉంటే వాడు శరణం నాతోటే చెప్పేది. స్వామి లేనప్పుడు మేము పూజ చేసి పెట్టేది. ఈవెన్ అయ్యప్ప స్వామి పటం పెడితే మట్టము ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు మూతేయకూడదు. కంటిన్యూగా పూజ చేయాలా? ఇంట్లో ఏమన్నా ఆటంకం వచ్చినా వాళ్ళు వెళ్ళిపోవాలే కానీ స్వామి కంటిన్యూగా చేయాలా? అది స్వామి పోయే రోజు తెల్లవారుజామునే లేచి పొంగల్ చేసేసి నైవేద్యంగా పెట్టి, మాకు పెంచల స్వామి మా కులదేవుడు, ఆయనకి శనివారం స్వామి పోతున్నాడని పిండి దీపం పెట్టేసి ఆయన పూజ చేసేసాడు. పూజ చేసిన తర్వాత శరణం అన్నీ చెప్పేసిన తర్వాత స్వామి ప్రతిరోజు మా అందరికీ ఆరతి ఇస్తాడు. మేమందరం మొక్కుతాం, పిల్లలము నేను అందరం తీసుకుంటాము. అయితే స్వామి ఆ రోజు ట్రైన్కి వెళ్ళాడు. అందువల్ల స్వామికి భిక్ష కూడా చేసిచ్చాను. తెల్లవారుజామున లేచి భిక్ష చేసిచ్చినాను. ఆ రోజు తగిన భిక్ష నేను చేసిచ్చి పంపించాను. ఇంట్లో నుంచి కదిలిపోయేటప్పుడు పాదపూజ చేశాను. నాకు పాదపూజ గురించి ఏం తెలీదు. అంటే మా సైడ్ పాదపూజ చేయరు. అది తెలుసుకొని చేయాలా, తెలియకుండా మనం చేయకూడదని తెలుసుకొని చేశాను. అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగకుండా ఆటంకం వస్తూ ఉన్నా, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఆ పెళ్ళిళ్ళు తడబడుతుంటే వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్వామివారికి పాదపూజ చేసి అంత మంచిది అన్నారు. అందుకని నేను పాదపూజ చేశాను. తులసి దళం వేసేసి ఆమె ఇంట్లో నుంచి సాగనంపాము. కింద టెంకాయ కొట్టుకొనే పోవాలా? అంటే అయ్యప్ప స్వామి మన ఇంటికి రక్షణగా ఉంటాడు. స్వామి లేకముందు మన ఇంటికి రక్షణగా ఉంటాడు స్వామి వచ్చేదాకా. మళ్ళీ ఇంట్లోపలికి వచ్చేటప్పుడు కూడా టెంకాయ కొట్టుకొని వస్తారు. నేను వచ్చేసాను అని స్వామికి తెలిపేదానికి అది కొడతారు నాకు తెలిసిన వరకు. అయ్యప్ప గుళ్ళో కూడా పడి పూజ జరిగింది, చాలా బాగుంది.
చాలా బాగా డెకరేషన్ చేశాను నేను. స్వామి ఇంకా బయలుదేరుతా టెంకాయ కొట్టేశాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.